ఆ రోజు 2014, 2019లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు పెట్టినటువంటి సొమ్ము 2019-24లో కేంద్రం రీఎంబర్స్మెంట్ గా 3,385 కోట్ల రూపాయలు కేంద్రం రీఎంబర్స్మెంట్ కి ఇస్తే కేంద్రం ఇచ్చినటువంటి ఆ రీఎంబర్స్మెంట్ నిధులను కూడా పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు పెట్టలా, పోలవరానికి సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాసితులకి ఖర్చు పెట్టలా, ఆ పోలవరానికి ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ సొమ్ములను కూడా నాటి ప్రభుత్వం దారి మళ్లించింది అని అంటే మరి అటువంటి గొడ్డలి పార్టీ ప్రభుత్వానికి రైతుల గురించి కానీ, పోలవరం గురించి కానీ, పోలవరం నిర్వాసితుల గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రశ్నార్థకం ఏ రకంగా అయితే పోలవరం ప్రాజెక్టుని పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు సాక్షాత్ అసెంబ్లీలో సైతం ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఏ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసారో ఒక్కసారి ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూడమని మీ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 1%, 1/2% తొందర ఎంతకన్నా, ఎందుకు తొందర, వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి, స్టడీ చేసి, అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, మేము ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడే మనం చూసాం ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు. ఎందుకంటే నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాం. మీరు ప్రాజెక్ట్ చూస్తే 2020 పూర్తి చేస్తాం, 2021 చేస్తాం, 2022 చేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ 1%, 2% కూడా పనులు అక్కడ జరగట్లేదని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను మాట్లాడితే ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి మీరే చూశారు, 1% కాదు అని, బుల్లెట్ దిగిందా లేదా అని ఏదో రకరకాలైనటువంటి డైలాగ్స్ చెప్పి వాళ్ళు ఏ రకంగా పోలవరాన్ని ముంచేశారు. ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే ఇప్పుడే మనం చూసాం, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదు, అది నాకే అర్థం కాలేదంటే ఇంకెవ్వరికీ అర్థం కాదని ఆయనే సర్టిఫికెట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితే అసెంబ్లీలో సైతం ఇప్పుడే మీరు చూస్తారు విజువల్స్, ఎన్ని తారీఖులు, ఎన్ని సంవత్సరాలు మార్చి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలో ఉన్నా. 2020 ఆగస్టులోకి వచ్చినటువంటి వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఈయన 2021లో పూర్తి చేస్తానని ఒకసారి చెప్పాడు, 2022లో పూర్తి చేస్తానని ఒకసారి చెప్పాడు, 2023లో పూర్తి చేస్తానని ఒకసారి చెప్పాడు. అంటే అసలు ఆశ్చర్యం, అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారని అంటే వీళ్ళు 5 సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలించాడా అని చెప్పి నిజంగా మనందరికి కూడా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ధ్వంసమైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు పట్టాలు ఎక్కిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా తొలి పర్యటన పోలవరం ప్రాజెక్టుకు వచ్చి ఆ తొలి పర్యటనలోనే ఆయన ఒక షెడ్యూల్ పెట్టారు. ఆ షెడ్యూల్లోనే ఆయన క్లియర్ గా అనౌన్స్ చేశారు. ఒక్కసారి ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లక్ష్యం పెట్టారో ఆ లక్ష్యాన్ని కూడా ఒక్కసారి మరి వీడియో రూపంలో ఒకసారి ఈ రోజు ఒక పవిత్రమైన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను. మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.
చాలా క్లియర్గా ఇప్పుడు మీరు చూడడం జరిగింది. గత గొడ్డల పార్టీ పాలనలో ఏ రకంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం మాట్లాడారు, గత గొడ్డల పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి తేదీల మీద తేదీలు మార్చి మాట్లాడారో మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి తొలి పర్యటన ఈ కూటమి ప్రభుత్వంలో పోలవరం పెట్టుకుని ఆ రోజే ఒక షెడ్యూల్ రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి ఒక లక్ష్యాన్ని ఆయన నిర్దేశించడం, ఆయన నిర్దేశించినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు పనులు వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు పోలవరాన్ని ప్రత్యక్షంగా ఆయన విజిట్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే 30 సార్లు ఆయన 31 సార్లు ఆయన సమీక్ష కూడా చేసుకోవడం జరిగింది. మొన్ననే 6వసారి కూడా ప్రత్యక్షంగా ఆయన పోలవరం విజిట్ చేయడం జరిగింది. అంటే ఈ రకంగా చూస్తే గత 14, 19 అదేవిధంగా 24, 26 మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే 37 సార్లు డైరెక్ట్ గా పోలవరంలోనే మరి సమీక్షా సమావేశాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ 136 సార్లు వర్చువల్ గా ఆయన పోలవరం మీద రివ్యూ చేస్తూ ఏదైతే ఆ పోలవరాన్ని పనులను పరిగెట్టిస్తూ, అందులో ముఖ్యంగా PPA ఆధ్వర్యంలో కెనడా, అమెరికాకు సంబంధించినటువంటి 4 ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని కూడా ఒక నిపుణుల కమిటీగా కూడా ఏర్పాటు చేసుకుని ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనల్ని, సలహాలని, వాళ్ళ యొక్క ఆదేశాలని PPA CWC యొక్క ఆధ్వర్యంలో ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు, అందులో ముఖ్యంగా ఈ 2 ఇయర్స్ లో చూస్తే మీ అందరికీ తెలుసు, ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్ అనేది జనరల్ గా అది ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ మాత్రమే దాని స్ట్రెంగ్త్ ఉండేటువంటి స్థితిలో అటువంటి అప్పర్ కాపర్ డ్యాము దాని యొక్క కాల పరిమితి దాటడంతో అటువంటి అప్పర్ కాపర్ డ్యామ్ కూడా స్ట్రెంగ్త్ ఇవ్వాలనే ఉద్దేశంతో బట్రస్ డ్యామ్ ని 100% కూడా మనం ఫస్ట్ ఇయర్ లోనే ఆ బట్రస్ డ్యామ్ ని మనం నిర్మాణం పూర్తి చేయడం. ఈ బట్రస్ డ్యామ్ ఎప్పుడైతే మనం నిర్మాణం పూర్తి చేయగలిగామో ఆటోమేటిక్ గా సీపేజ్ ని కూడా మనం కంట్రోల్ చేయగలిగాం. ఎందుకంటే అప్పర్ కాపర్ డ్యామ్ లో అప్పటి వరకు కూడా దగ్గర 400-500 క్యూసెక్కుల నీరు మరి సీపేజ్ వచ్చేటువంటి దాన్ని కంట్రోల్ చేయగలిగాం, సమర్థవంతంగా డీవాటరింగ్ చేయగలిగాం. అందుకే వర్షాకాలం వచ్చినా, వరదలు వచ్చినా కూడా పోలవరం పనులు ఆగకుండా నిరంతరం పనులు జరిగాయి. కాబట్టే గత పాలనలో ధ్వంసమైనటువంటి డయాఫ్రమాలు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కొత్తది నిర్మాణం ప్రారంభించడమే కాదు, మొన్న 2026 మార్చి 2వ తేదీకి కొత్త డయాఫ్రమాల్ నిర్మాణం కూడా అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం పూర్తి చేయడం కూడా జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.